హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియోలో నేను ఇడ్లీ పిండి కలిపానండి. ఇప్పుడే కలిపాను నైటు, అది చూపిస్తున్నాను. అంటే ఈ వీడియో తీసి 10 రోజులు అవుతుందండి. ఇదేమో రవ్వతో చేసింది, అదేమో రాగి పిండి ఇడ్లీ అండి. రెండు కలిపి పక్కన పెట్టుకొని ఇంకా పాలు పొయ్యి మీద పెట్టి అవి కాసుకుంటూ, అయితే రోజు నేను పాలు కాసి పైన మీగడ తీసి పెడతానండి. తీసి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 10 రోజులు అయినాక ఆ మీగడంతా ఇలా ఒక డీస్లో వేసి చిలికితే మనకి నెయ్యి అనేది వస్తుందండి. అదే వెన్న ముద్ద అనేది వస్తుంది. ఇలా బాగా ఇట్లా చిలికినట్టు మనం తిప్పుతా ఉంటే ఇంకా ఇట్లా ముద్దలాగా వచ్చేస్తుంది. ఆ ముద్ద తీసి మనం పక్కకి వేసుకొని కడిగేసి శుభ్రంగా అప్పుడు కరిగించుకుంటే నెయ్యి అయిపోద్దండి. ఇంట్లోనే మనం కొనే పాలల్లో చేసుకోవచ్చు. ప్యాకెట్ పాలల్లో కూడా వస్తుందండి, కొంచెం తక్కువ వస్తుంది అంతే. మేమైతే వేరే ఊరు నుంచి తెచ్చిస్తారు మాకు పాలు, దాంట్లో కాబట్టి కొంచెం ఎక్కువ వస్తుంది. చూడండి నెయ్యి ఎంత బాగుంటుందో. ఇది మంచి స్మెల్ వస్తూ చాలా బాగుంటుంది. మన చేతులతో మనం చేసుకున్నాం కాబట్టి చాలా ఇష్టం అనిపిస్తుందండి. చూడండి ఎలా ఉందో, ఎంత క్లీన్గా ఉందో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.